ప్రియులారా, వాక్యం ఏం పలుకుతుందంటే ఉపదేశకుడు గ్రంథము 5వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూసినట్లయితే, ధనాన్ని అపేక్షించువాడు ధనము ద్వారా సంతృప్తి చెందడు, ద్రవ్యమును ఆశించువాడు ఆ ద్రవ్యము ద్వారా సంతృప్తి చెందడు. అంటే ఎంత కలిగి ఉన్నా కూడా మనిషికి దానిలో తృప్తి లేదు ప్రియులారా. ఇంకా కావాలి ఇంకా కావాలి అని మనుషులు అనుకుంటున్నారు. డబ్బు ద్వారా, డబ్బుంటే అన్నీ నాకుంటాయి అని చాలామంది అనుకొని తమ విలువైన జీవితాలని పాప మార్గంలోకి నడిపిస్తున్నారు. గమనించాల్సిన ఒక విషయం ఏమిటి అంటే, డబ్బు ఉండడము తప్పు అని బైబిల్ ఎక్కడ చెప్పటం లేదండి. కానీ డబ్బును నమ్ముకోవడం తప్పు అని బైబిల్ చెప్తా ఉంది. అబ్రహాము ధనవంతుడు, దావీదు ధనవంతుడు, సొలొమోను ధనవంతుడు, యోబు ధనవంతుడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులారా, దేవుణ్ణి వెంబడించిన వాళ్ళు ధనవంతులు.